బడేమియా చోటేమియా టీజర్ వచ్చేసింది. టైగర్ ష్రాఫ్ అండ్ అక్షయ్ కుమార్, దీనిలో పృథ్వీరాజ్ కుమార్ అని కూడా ఉన్నారంట. దీన్ని డైరెక్ట్ చేసింది టైగర్ జిందా హే డైరెక్టర్ అనమాట. ఆ సినిమా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే టైగర్ అనే సల్మాన్ ఖాన్లో ఉన్న యాక్టింగ్ పొటెన్షియల్ కొంచెం బాగానే వాడారు అనమాట ఆ సినిమాలో కూడా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే అన్ని కుదురుంటే దేవరా తర్వాత ఏప్రిల్ 11th నాడు వచ్చేది అనుకుంటా ఈ మూవీ. అంటే మనకి క్లాష్ వచ్చేది, బట్ కుదరట్లేదు, దేవరా రావట్లేదు. బట్ యా మ్యాన్, చూద్దాం ఎలా ఉండబోతుందో. టైగర్ ష్రాఫ్ మీద నాకైతే ఒక గట్టి ఒపీనియన్ ఉంది. ఏమనంటే బట్టలు చింపేస్తాడు, అది నాకు అస్సలు నచ్చదు. యాక్టింగ్ పొటెన్షియల్ కూడా కొంచెం తక్కువ. సో దీంట్లో అక్షయ్ కుమార్ ఉన్నారు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. సో దీన్ని ఎలా చూపించారు, అండ్ ఆల్సో అలీ అక్బర్ జఫర్, అదే మన టైగర్ జిందా హే డైరెక్టర్, ఆయన ఎట్లా చూపించినా చూడాలి. సో లెట్స్ డోంట్ డిలే ఎనీథింగ్ అండ్ లెట్స్ వాచ్ ద టీజర్. నల్ల కాపరేట్ ఎత్తాడు దొంగ నా కొడుకు. ఏంది మలయాళం? ఓకే, పృథ్వీరాజ్ సార్ స్టార్ట్. ఏంట్రా? ఇటు వీళ్ళిద్దరు ఆండ్రాయిడ్సా? వీళ్ళు కాదు, వేరే వాళ్ళ. ఓకే. బడే మియా చోటే మియా. హే, ఏంట్రా అంతేనారా? యా, బట్ ఆబ్వియస్లీ టీజర్ కాబట్టి టీజ్ చేసి వదిలేసిండు. ఐమ్ ఓకే విత్ ఇట్. అంటే సంథింగ్ ఏదో ఆండ్రాయిడ్స్ ఉన్నాయి బ్రో. ఆండ్రాయిడ్స్ కాకుండా ఇంకేదో ఉంది అంటే లైక్ దాని నుంచి మేబీ థ్రెట్ అయిన ఉంటుంది, లేదా వాటిని కాపాడాల్సిన సిచ్యువేషన్ అని ఉంటుంది. పృథ్వీరాజ్ కుమార్ అండ్ విల్ బి ద విలన్. ఫస్ట్ స్టార్టింగ్ మలయాళం నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏంది ఇది మలయాళంలో ఉందా? మలయాళం ఏమన్నా డబ్బింగ్, నేను ఆడియోలో ఏమైనా తక్కువైనా అనుకున్నాను, చూసరికి ఆడియో కూడా కరెక్టే ఉంది. బట్ ఇంట్రెస్టింగ్, ఒక కేరళ ఆ లాంగ్వేజ్ని వదలలేదు వీళ్ళు. అండ్ ఆల్సో ఎట్లుంటుందంటే జనరల్గా హిందీ మూవీస్లో ఒక యాక్టర్ని తీసుకున్నారనుకో, వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు హిందీ అండ్ ఇంగ్లీఫై చేస్తారు వాళ్ళని. వాట్ ఐ మీన్ టు సే ఇస్, వాళ్ళని వీలైనంత వరకు వీళ్ళే లైక్ హిందీ నుంచే వచ్చిండు చేస్తారనమాట. అది జవాన్ నుంచి తక్కువైంది. జవాన్లో ఆయన శ్రీకాకుళం సంథింగ్ లేదా ఖాళీ అది ఉంటుంది. అండ్ ఆల్సో దీనిలో కూడా మలయాళం యాక్టర్, మలయాళం నుంచే వచ్చిండు, మలయాళం మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి మేము వీళ్ళని తీసుకెళ్తాం. అండ్ ఆల్సో దే ఆర్ ట్రైంగ్ టు గో టు ద నేషనల్ లెవెల్ అండ్ టోటల్ కవర్ చేయడానికి. బట్ ఎక్కువ ఏం లేదు, టీజర్లో కూడా ఏమీ లేదు. అంటే జస్ట్ ఒక ఏదో ఉంది అని చెప్పడానికి. అదే వీళ్ళిద్దరు సోల్జర్స్, సూపర్ సోల్జర్స్ క్రియేట్ అవుతున్నాయా, ఆండ్రాయిడ్స్ అవి, వాటితోటి ఏంటి విలన్ ఏం చేయబోతున్నాడు. ఐ థింక్ ఆ జుట్టున్నది, ఐ థింక్ పృథ్వీరాజ్. స్టార్టింగ్లో ఒక జుట్టు లేని షాట్ కూడా ఉంది, చూద్దాం ఒకసారి. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఏది ఇది? సౌండ్ తక్కువ అవుతాం, మళ్ళీ సౌండ్ ఎత్తాడు. ఈ ఈ షాట్ ఉంది కదా, జుట్టున్న షాట్, ఇది పృథ్వీరాజే మాస్క్ పెట్టుకున్నది. దీనికంటే ముందేదో ఉండే బ్రో. ఇది ఈ షాట్ పృథ్వీరాజే అనుకున్నాను నేనైతే. ఐ థింక్ చూపిస్తున్నాడు ఆండ్రాయిడ్స్ బ్రో, ఖచ్చితంగా ఆండ్రాయిడ్సే, డౌటే లేదు. ఆండ్రాయిడ్స్ వీళ్ళకి మిలిటరీ వాళ్ళకి చూపిస్తున్నాడు. మేము సోల్జర్స్ సంథింగ్ లేదంటే ఆర్మీలో వీళ్ళని పెట్టుకుంటే ప్రాణ నష్టం ఉండదు, ఈ నష్టం ఉండదు, ఆ నష్టం ఉండదు అని చెప్పేసి ఉంటుంది. సో దానికి ఏదో ఒక చిన్న తిరగాసి ఉంటుంది, సంథింగ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. దాన్ని వీళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, జస్ట్ లైక్ జవాన్ చేస్తే ఈయన కోపం వస్తుంది, వెళ్ళిపోతాడు. హీ స్టార్ట్స్ వేరే వాళ్ళకి అమ్ముతాను లేదా సంథింగ్ ఎల్స్ హ్యాపెన్స్. సో అక్కడ నుంచి మళ్ళీ ఇండియా మీద అటాక్ ఏదో సంథింగ్ అవుతుంది, వీళ్ళిద్దరు వస్తారు. ఏంటి వీడి స్టోరీ ప్రిడిక్ట్ చేస్తారు అనుకోకండి. జనరల్గా యాక్షన్ ఫిల్మ్స్లో అంతే కదా, సింపుల్ స్టోరీ లైన్ ఉంటుంది, దాని నుంచి ఎంత బాగా చూపించడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని చూసుకున్నా కానీ దిస్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్, టీజర్ అని చెప్పను.
ఇట్ వాజ్ ఓకే. అంటే లైక్ ఏదో నాకు ఇంట్రీగింగ్ ఎబిలిటీ అని కాదు, ఇప్పటివరకు నేను చూడండి ఏదో ఏది లేదు. అంటే ఆండ్రాయిడ్స్ ఒకటి కొంచెం కొత్తది ఉంది, కాకపోతే లైక్ ఇంట్రీగింగ్ అనిపించలే బ్రో. వై ఐ డోంట్ నో మ్యాన్. ఒక్కటే ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో టైగర్ ష్రాఫ్ షర్ట్ చించేయలే, బాడీ చూపెట్టలే, బాగానే ఉంది అది మాత్రం. వీళ్ళిద్దరి కామ్రాడరీ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు అండ్ టైగర్ ష్రాఫ్ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో బ్యాంటర్ ఎలా ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎట్లా ఉంది. ఎందుకంటే సినిమా పేరే బడే మియా చోటే మియా. వాట్ ఎవర్ యాక్షన్ సీక్వెన్సెస్ యూ ప్లాన్, వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదంటే సినిమా పోతుంది, డౌట్ ఏ లేకుండా పోతుంది. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు. అలీ అబ్బాస్ జఫర్ కాబట్టి నాకు కొంచెం నమ్మకం ఉంది. అనుకునే లోపే బ్లడీ డాడీ అని చెప్పేసి జియో సినిమాలో చేసిన సినిమా, ఆ సినిమా చూడండి తెలుస్తుంది మీకు. బట్ యా మ్యాన్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, చూడాలి. ఏప్రిల్ 11th అనుకుంటా, తెలియదు నాకు రిలీజ్ డేట్. జస్ట్ ఈద్ అంటున్నారు, ఈద్ అంటే ఏప్రిల్ 11th. దానికంటే ముందు వస్తుందా లేట్ వస్తుందా తెలియదు మనకి. మేబీ ఏప్రిల్ 5th వస్తారేమో, ఎందుకంటే ఇప్పుడు దేవరా కూడా లేదు కాబట్టి. సో మీకేమనిపించింది దీని మీద? నాకైతే ఐమ్ ఓకే విత్ ఇట్, సూపర్ ఉందని చెప్పాను. ఇట్ వాజ్ ఓకే. ఏప్రిల్ 11th వస్తారు, థర్స్డే నాడు వస్తుంది గ్యారంటీ. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి నా కామెంట్స్లో. అండ్ యా 20,000 సబ్స్క్రైబర్స్కి చాలా చాలా దగ్గరగా ఉన్నాం, కొట్టేయండి. ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనము 50,000 దాటేద్దాం. దట్ ఈస్ ద ఎండ్ గోల్ టుడే, ఈ ఇయర్కి. సో హెల్ప్ మీ అచీవ్ ఇట్. దాట్స్ ఇట్, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.